అంటే ఎలా ఉందండి ఐస్ క్రీమ్ అండి? ఎలా ఉంది ఐస్ క్రీమ్? బాగుంది కదా? ఈ గుడుకు దానికి దీవించి చాలు దయచేసి మహిమా ఘనత మీరే పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున కుమారుడు యేసు క్రీస్తు ఏమండి ఇప్పుడైతే ఫంక్షన్కి వెళ్తున్నామండి అందరూ, ఫ్యామిలీ అందరూ. తెలిసిన వాళ్ళది పుట్టినరోజు ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్తున్నాం. చూడండి మొత్తం అందరూ ఇక్కడ ఉన్నాం, వెళ్తున్నాం అండి. మా ఫ్యామిలీ అంతా వెళ్తున్నాం పుట్టినరోజు ఫంక్షన్కి. అక్కడ ఎయిర్పోర్ట్లో కూడా ఎలా చేశారండి చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. యారా అందరూ రెడీయేనా? కమాన్ బాయ్స్. అండి మేము అందరం ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తున్నాం, గునుపూడి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక అక్కడ ఎయిర్పోర్ట్లో ఎలా చేశారు చూపిస్తానండి, చూద్దామండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పుట్టినరోజు ఫంక్షన్కి అయితే వచ్చామండి. గునుపూడి పెద్ద చర్చి పక్కనే కళ్యాణ మండపం ఉండేది ఉండి. పుట్టినరోజు ఎండ కదా, బెలూన్స్ అని పగిలిపోయి సెంటర్ ఫోటో కనపడలేదు. లోపలికి వెళ్దాం, ఇంకా బోనాలు అయితే స్టార్ట్ అవ్వలేదు. పైన ప్రేయర్ జరుగుతుంది. ఒకసారి మెనూస్ కూడా అన్ని ఒకసారి మీకు అన్ని చూపిస్తుంది వెళ్తున్నా. అయితే ఇలా మెనూస్ ఒకసారి చూపిస్తాను. ఉన్నాయి ఒకసారి చూపిస్తాను. బోనాలు స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అవుతుంది. పైకి దేవుడు మాటలు వచ్చేతరం మనం చెప్పాలంటే ముందుగా మన పిల్లలకు మనం చెప్తే వారి పుట్టుకోలేక ఆనందించగలుగుతారు. ఎందుకంటే దేవుడి సన్నిధిలో ఒక విధానంతో మాట్లాడుతున్న మాటలు ఎరిగినట్లు వారి లేచిన పిల్లలకు దానిని వివరించినట్లు మీరు దేవుని యందు నిరీక్షించాలని దేవుని క్రియలను మరవకుండిరి. కూడా బాగా చేశారు, ప్రేయర్ జరుగుతుంది కదా. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే పిల్లలకి చెప్పారో వారు రాబోయే తరానికి పిల్లలకి దాచకుండా చెప్పారు. ఏమంటే దేవుడు స్తోత్రాన్ని నేను చేయగలిగాను. దేవుడి గురించి చెప్పాలి, దేవుడి గురించి మాట్లాడుకుంటున్నాను. ఎందుకు ఈ మాట్లాడి మరి మనతో మాట్లాడుతుంది? ఇష్టపడుతున్నాడు దేవుడు మనందరితో కలిసి మాట్లాడుతున్నాడు. మన పిల్లల దగ్గర చెప్తే రాబోయే తరానికి వారి పిల్లలకు వారంటే దేవుడు మాట. అందుకే దేవుడి మాటలు విన్నవారు ఎవరు ఎక్కడ చెడిపోయినట్టుగా దేవుడు లేకుండా ఎక్కడ చెప్పలేదు. ఈ సన్నిధిలో దీవిస్తున్నాం. వెళ్ళు అన్నం తిని వచ్చే పెసది వెళ్ళు.
చాలా గ్రాండ్గా చేశారండి, బాగుంది. దయచేసి వినండి, కింద మీ వరకు భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. మరి భోజనం చేయలేని వారు ఎవరు ఉంటే ఇక్కడికి వెళ్ళి భోజనం చేయండి. భోజనం చేసిన వారు మరి అలాగే భోజనం చేయని వారు కూడా రక్షక చేసి దీవించాలని ప్రభుత్వం మనం చేస్తారు. ఎందుకంటే మనుషుల దేవుడు దగ్గర వద్దు ఈ సందర్భంలో ప్రారంభించాం. Happy birthday. పాట ఉండటం వల్ల కాపీరైట్స్ పడిపోతున్నాయని చెప్పి మొత్తం ఇదైతే ఒక 5 నిమిషాలు ఎంతో సైలెంట్లో ఉంటుందండి ఇది. ఎందుకంటే మొన్న ఒక వీడియో పెట్టాను, బొడుగు జీవన్ వాళ్ళదే, అలాగే పాటలాడితే మొత్తం కాపీరైట్స్ పడిపోయినాయండి మొత్తం అని. అది ఎలాగ ఏంటో తెలియక మళ్ళీ ఇప్పుడు ఇది కూడా అలా పెడదాం అనుకున్నాను. కానీ అసలు మ్యూజిక్ పెట్టినా కాపీరైట్స్ పడిపోతాయని చెప్పి నేను కాపీరైట్స్ పడకుండా ట్రై చేస్తున్నానండి. అసలు మరి సైలెంట్లో పెడితే బాగుంటుందో బాగోదో తెలీదు. కాకపోతే ఏంటంటే మరి కాపీరైట్స్ పడిపోతున్నాయి కదండి, అందు గురించి అని నేను వీడియో అయితే మొత్తం సైలెంట్లో పెట్టేసానండి. ఇది ఒక 5 నిమిషాలు ఎంత ఉంటుంది, 5 నిమిషాలు కానీ 4 నిమిషాలు కానీ మొత్తం సైలెంట్లో ఉంటుందండి ఇది. చూడండి ఫ్రెండ్స్, మా వీడియో ఎలాగ అనిపించింది ఏంటో మీరు మాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. అంటే తెలిసిన వాళ్ళది ఇది ఫంక్షన్కి బర్త్డే ఫంక్షన్కి అయితే వెళ్ళాము. అది బర్త్డే ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత అక్కడ వీడియో అయితే మొత్తం తీసాను. అలా పర్మిషన్ అడిగి తీసుకున్నానండి అది వాళ్ళ బ్రదర్ని. అయితే ఓకే అన్నాడు, పెట్టుకోనబ్బా అయ్యి అన్నాడు. అందు గురించనే వీడియో అయితే మన యూట్యూబ్లో పెడుతున్నానండి. చూడండి ఫ్రెండ్స్, మన వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటో నాకు కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అంటే మీకు ఇలా ఎందుకు చెప్తున్నానంటే మరీ సైలెంట్గా ఉంటే బాగోదని చెప్పి మీకు వీడియో రన్ అవుతుండగానే పక్కన వాయిస్ ఓవర్ ఇచ్చి ఇలా చెప్తున్నానండి. అది అయితే మీకు ఇవన్నీ లాస్ట్లో చెప్తున్నాను, ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. కాపీరైట్స్ అనేది ఏ మ్యూజిక్లు పెడితే కాపీరైట్స్ పడదో, లేకపోతే ఏ మ్యూజిక్లు పెడితే కాపీరైట్స్ పడిపోతుందో తెలుస్తలేదండి. ఆల్రెడీ 2-3 సార్లు పెట్టాను, ఏ మ్యూజిక్ పెట్టినా కాపీరైట్ అయితే పడిపోతుంది. అందుకే కాపీరైట్ మ్యూజిక్ కూడా పెడతలేదు. చూద్దాం ఫ్రెండ్స్, ఇది ఎలా ఉంది ఏంటో వీడియో మీరే నాకు కామెంట్స్లో పెట్టండి ఎలా వచ్చింది ఏంటనేది. మీకు వీడియో కానీ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో కొంచెం సైలెంట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కానీ బెలూన్ డెకరేషన్ అయితే సూపర్ అయితే చేశారండి. ఫంక్షన్ కూడా చాలా గ్రాండ్గా చేయించారు. కింద ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. మిక్స్డ్ బిర్యానీ, ప్రాన్స్ కర్రీ, మళ్ళీనేమో గోంగూర పచ్చిరొయ్యలు అంటే చాలా బాగున్నాయి. మటన్ కర్రీ అన్నీ చాలా ఐటమ్ చేశారు. ఎగ్ బజ్జీ కానీ, మెత్తల్లో ఫ్రై కానీ చాలా బాగా చేశారండి ఫంక్షన్ అయితే. ఎందుకంటే మెనూస్ ఏమేమి వేసారు ఏంటంటే అది చూసి కన్నా అందులో ఏమేమి ఉన్నాయంటే చెప్తూ బాగుంటుందని చెప్పి నేను చెప్తున్నాను. ఫుడ్ ఐటమ్ కానీ మొత్తం ఫంక్షన్ కానీ అన్నీ చాలా గ్రాండ్గా చేసుకున్నారు. చాలా బాగా చేశారండి. అందరూ కూడా మన వీడియో చూసిన వాళ్ళందరూ కూడా పిల్లల్ని ఆశీర్వదించమని చెప్పి వేడుకుంటున్నాం. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పమంటున్నామండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో అయితే ఇంతేనండి. ఇది మన వీడియో కానీ మీకు నచ్చి ఎలా ఉంది ఏంటి చెప్పండి ఫ్రెండ్స్. మన ఎలాంటి డెకరేషన్ ఇంకెన్నో వీడియోలు తీసేలాగా మమ్మల్ని సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈ వీడియో సైలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత ఉండదో, ఇంకా 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంటుంది. 2 నిమిషాలు ఉంటుందేమో ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ 10 నిమిషాలు అయిపోయింది వీడియో. ఇంకా 2 మినిట్స్ ఎంత ఉంటుంది. సైలెంట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.